హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ హేమంత్. ఎంసెట్ సిరీస్లో భాగంగా ఇది వచ్చేసి మనకి 10th వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. 3 వీడియోస్ చేసినాం. ఆ వీడియోస్ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ అలాగే మన టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ టోటల్ గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ తెలంగాణ, సిబిఐటి అండ్ ఓయూ ప్రీవియస్ కట్ ఆఫ్స్ వీటి గురించి కూడా వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే టైంలో మీకు అవి ఉపయోగపడతాయి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో డైరెక్ట్ లింక్స్ అనేది ఉంటాయి. దాన్ని డైరెక్ట్గా మీకు యూజ్ అయితే అనుకుంటే చూడొచ్చు. ఇక వీడియోలోకి వెళ్తాం. ఈ వీడియోలో మనం టీజీ ఎప్సెట్ 2024 కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు, అండ్ ప్రాసెసింగ్ ఫీ డీటెయిల్స్, ఎంత ఫీజు పే చేయాలి, ఎలా పే చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది ఒక ఐడియా వస్తుంది. మీరు అక్కడ వెళ్ళి తర్వాతకి అది లేదు ఇది లేదు అని మీరు రిటర్న్ పంపించకుండా ఒకసారి మీ ఫుల్ వీడియో చూస్తే మీకే పూర్తిగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. స్లాట్ అనేది ఇప్పుడు పలానా డేట్ అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన తర్వాత నువ్వు ఆ విత్ ఇన్ టైం లిమిట్లో నువ్వు స్లాట్ అండ్ టైం మనం బుక్ చేసుకోవాలి. స్లాట్ దేనికంటే మనం ఆ స్లాట్ బుక్ చేసుకున్న డేట్ అండ్ టైంకి ఆ సెంటర్కి వెళ్ళి మనం అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకో. ఇప్పుడు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే వెబ్సైట్ ఉంది కదా, tgwebsite.nic.in అని, ఇది డైరెక్ట్ కొట్టి మన లాగిన్ అయిన తర్వాతకి మనకి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఒక ఆప్షన్ చూపెడుతుంది. దాంట్లో రిజిస్టర్ ఎంటర్ అవ్వాలి. మనం ఎంటర్ అవ్వాలంటే దీంతో మన టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి మెమో, హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇస్ ఈక్వలెంట్, ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఈస్ డిస్ప్లేడ్. దాంట్లో మనకి బేసిక్ డీటెయిల్స్ అనేవి అన్నీ లైక్ మనం ఆధార్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మీకు ఈ కౌన్సిలింగ్ అయిపోయి ఫస్ట్ నుంచి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిపోయేదాకా మీకు ఏం అప్డేట్ ఉన్నా సరే ఆ మొబైల్ నెంబర్కి సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్ ఇష్యూడ్ బై మీ సేవ ఇఫ్ అప్లికబుల్. చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ పర్మిటెడ్. వాడికి క్లియర్గా మెన్షన్ చేసిండు. మనం ఒక్కసారి ఇచ్చిన నెంబర్ చేంజ్ చేయడం కుదరదు. ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఎవరి నెంబర్ ఇచ్చుకోవాలనేది చూసుకోండి. తర్వాతకి మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసిన తర్వాతకి మనం ఫీ అనేది పేమెంట్ చేయాలి స్లాట్ బుక్ చేసుకోవడం కోసం. స్లాట్ అనేది ఎస్సీ ఎస్టీస్కి అయితే 600 రూపీస్, మన రిమైనింగ్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీస్కి అయితే 200 రూపీస్ అనేది పే చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ అంటే ఎట్లా అంటే మనకి పర్టికులర్ డేట్, పర్టికులర్ టైం, పర్టికులర్ నెక్స్ట్ సెంటర్ ఎక్కడ కావాలి అది పే చేసుకోవాలి. అది కూడా మీరు ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పే చేసుకోవాలి. మీరు అనేది ఈ ఆన్లైన్ అంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏదైనా సరే, ఏ పేమెంట్ అయినా సరే మీ ఓన్గా అంటే మీ డెబిట్ కార్డ్, మీ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసే పే చేయండి. ఎందుకంటే ఏమైనా రీఫండ్స్ ఉంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు ఎవరైనా సరే 5,000 పే చేయాలి ఎస్సీ ఎస్టీ, అండ్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ 10,000 పే చేయాలి. అది మీకు ఫ్రీ సీట్ వచ్చేసినా సరే మీరు పే చేయాలి. మీకు ఆఫ్టర్ మా ఫైనల్ ఫేజ్ తర్వాత ఆ అమౌంట్ అనేది రీఫండ్ అవుతాయి మీ అకౌంట్స్లోకి. ఎవరైతే ఏ అకౌంట్లో నుంచి అయితే పే చేస్తారో ఆ అకౌంట్లోకే రీఫండ్ అవుతాయి. ఇప్పుడు మీరు నెట్ బ్యాంకింగ్ అంటే నెట్ దగ్గరికి వెళ్ళి పే చేస్తే వాళ్ళ అకౌంట్లలో అంటే వాళ్ళ అకౌంట్లోకి రిటర్న్ అయితే తప్ప మీకు కావు. సో టీజీ వెబ్సైట్ అయిపోయేదాకా ఫస్ట్ నుంచి లాస్ట్ నీ సీట్ అలాట్మెంట్ ఓకే అయ్యేదాకా నీ పర్సనల్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోవటం బెటర్. అండ్ ఇక మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది పూర్తి డీటెయిల్స్ అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక సెట్, అండ్ వాటి యొక్క జిరాక్స్ కాపీస్ అనేవి 2 సెట్స్, అంటే మొత్తం 3 సెట్స్ కాపీస్ తీసుకోవాలి. ఒకటి ఒరిజినల్ సెట్ అండ్ రెండేమో వాటి జిరాక్స్ సెట్లు. ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే మనకి టీజీ వెబ్సైట్, మనకి 2024 ర్యాంక్ కార్డు, టీజీ వెబ్సైట్ 2024 హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్, అండ్ మనకి పాస్ సర్టిఫికేట్ కూడా వస్తుంది, మెమో కూడా తీసుకొని పోవాలి. మనకి 6th to ఇంటర్మీడియట్ స్టడీ కండక్ట్ కూడా తీసుకోవాలి. మనకి ఇంటర్మీడియట్ టీసీ ఒకటి, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్. గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఆఫ్టర్ 1/1/2024 దీని తర్వాత ఇష్యూ అయినదే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఒకవేళ అప్లై చేసారు, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ రాలేదు, కానీ మీరు అప్లై చేసిన రిసిప్ట్ ఉంటుంది చూడు, అది తీసుకోపోయినా అక్కడ వ్యాలిడే. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు అని టెన్షన్ పడకుండా మీరు అప్లై చేసిన రిసిప్ట్ తీసుకోపోయినా మీకు అక్కడ చెల్లుతుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అది కూడా మనకి 2024, 2025 ఈ ఇయర్కి వ్యాలిడ్ అయ్యేదే తీసుకోవాలి మీరు. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా మన
తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్స్ అనేవి ఆర్డర్లో పెట్టుకోండి. ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చెప్తా. TGFSET 2024 ర్యాంక్ కార్డు, TGFSET 2024 హాల్ టికెట్, ఆధార్ కార్డు, SSC మెమో అండ్ మన 6th to ఇంటర్మీడియట్ దాకా స్టడీ కండక్ట్స్, ఇంటర్మీడియట్ మెమో అండ్ పాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ TC అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ ఒరిజినల్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో తీసుకెళ్ళాలి. Thanks for watching guys. For more updates, please subscribe and like our channel. Further more details, please join our Telegram and Instagram page. The channel links are given below in the description. Thank you guys.